ఉత్తర దిశగా వెళ్ళిన శివగణాలకు మొదటగా కనిపించిన జంతువు ఏనుగు. కానీ మొదటగా ఏనుగే ఎందుకు కనిపించింది అని ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ గణేశ చరిత్ర. పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు శివయ్య కోసం ఘోరమైన తపస్సు చేసి ఒక విచిత్రమైన కోరిక కోరుతాడు. స్వామి, నువ్వు ఎప్పుడూ నా కడుపులోనే ఉండిపోవాలని కోరగా చుక్క నీటికి మురిసేమన్న ముక్కంటి సరేనని టక్కున వాడి గర్భంలోకి వెళ్ళిపోతాడు. జరిగినదంతా చూస్తున్న నంది పతి చేసిన పనిని వెళ్ళి సతితో చెప్పగా ఆందోళన చెందిన సతి తన అన్న అయిన శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఉపాయం కోసం వెళుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా గంగిరెద్దుల వాడిగా మారి నందీశ్వరుణ్ణి గంగిరెద్దులాగా అలంకరించి గజాసురుడి కోటలోకి వెళ్తాడు. మనం సంక్రాంతికి చూస్తామే, సరిగ్గా అలాగే విష్ణుమూర్తి సన్నాయి వాయిస్తుంటే నంది అద్భుతంగా నాట్యం చేశాడు. ఆ ఆటకి మురిసిపోయిన గజాసురుడు ఏం కావాలో కోరుకో అంటే నీ కడుపులో ఉన్న శివుణ్ణి బయటకు పంపించని విష్ణుమూర్తి అడుగుతాడు. విషయం అంతా అర్థమైపోయింది గజాసురుడికి. ఇచ్చిన మాట తప్పలేక సరేనని శివుణ్ణి బయటకు పంపిస్తూ ప్రాణాలు వదిలేటప్పుడు ఒక ఆఖరి కోరిక మాత్రం తీర్చండి అని అడుగుతాడు. నా ప్రాణం పోయినా నా శిరస్సు ఎప్పుడు లోకపూజితం కావాలి, అందరూ నా తలని చూసి నిన్ను స్మరించాలని శివుణ్ణి వేడుకుంటాడు. ఎలాగో మనకు మన శివయ్య గురించి తెలిసిందే, సరే అని చెప్పి అన్నాడు. ఇలాగా తన భక్తుడి కోరిక తీర్చడానికి, తన బిడ్డకు ప్రాణం పోయడానికి ఆ ఏనుగు తలని తెప్పించి బాలుడికి అతికించాడు. అలా మనకి గజాననుడు లభించాడు.